ప్రకాశం జిల్లా పాడి రైతులు ఆర్థికంగా నిలదొక్కుకోవడంలో కీలక పాత్ర పోషించిన ఒంగోలు డైరీ వైసీపీ పాలనలో అధ్వాన స్థితికి చేరింది. ప్రకాశం జిల్లా పాడి ఉత్పత్తిదారుల సహకారం సంఘం ఆధ్వర్యంలో ఒంగోలు డైరీ 1978లో 43,000 లీటర్లతో ప్రారంభమైంది. ఒకానొక సమయంలో 1,50,000 లీటర్లకు పైగా పాలు సేకరించే స్థాయికి వెళ్లింది. రోజుకు 3.5 లక్షల లీటర్ల పాల సేకరణ సామర్థ్యంతో పాటు 30 మెట్రిక్ టన్నుల పాలపొడి తయారీ యూనిట్, 20 మెట్రిక్ టన్నుల వెన్న తయారీ, 10 మెట్రిక్ టన్నుల నెయ్యి తయారీ సామర్థ్యంతో ఒంగోలు డైరీ కళకళలాడేది. 278 పాల సహకార సంఘాల ద్వారా 35,000 మంది పాడి రైతులు నిత్యం పాలు పోసేవారు. మధ్యలో కొన్ని ఇబ్బందికర పరిస్థితులు ఎదురైనా సమష్టిగా వాటిని ఎదుర్కొని నిలబెట్టారు. కోట్ల రూపాయల ఆదాయంతో రైతులకు సకాలంలో బకాయిలు చెల్లిస్తూ పాలకు మంచి ధర ఇస్తూ పాడి భరోసాగా ఉన్న ఈ డైరీని వైసీపీ హయాంలో సంక్షోభంలోకి నెట్టారు. ఆ తర్వాత నష్టాల్లో ఉందని అమూల్ సంస్థకు కట్టబెట్టారు. ప్లాంట్ నిర్వహణ భారమవుతోందని సదరు సంస్థ చేతులెత్తేయడంతో డైరీ పూర్తిగా మూతపడింది. దీంతో కోట్ల విలువైన యంత్రాలు తుప్పుబట్టాయి. ఆసియా ఖండంలోనే రెండోదిగా దీన్ని శంకుస్థాపన చేసి కట్టి రన్నింగ్ చేయటం జరిగింది. 2018 దాకా నిరాటంకంగా జరిగింది. ఆ నుంచి కొంచెం అవాంతరాలు జరిగి పాలకవర్గంలో కానీ ఉద్యోగస్తుల్లో కానీ కొంచెం డిఫరెన్స్లు వచ్చి కొంచెం దాన్ని నష్టాల్లోకి వచ్చింది. అప్పుడు దాకా లాభాల్లో ఉంది. 2004లో రైతులకి బోనస్లు కూడా ఇచ్చాం మనం. గత ప్రభుత్వంలో అమూల్ సంస్థకి ఇచ్చేసి దాన్ని మూసేసే స్టేజ్ తెచ్చారు. మన ఒంగోలు పాల కేంద్రము గత ప్రాముఖ్యతను మళ్ళీ తీసుకుంటే 2020లో ఈ అమూల్య ప్రాజెక్టు వల్ల దాన్ని రద్దు చేయబడి ప్రభుత్వం దాన్ని మళ్ళీ ఇప్పుడు ప్రారంభించి ఈ యొక్క జిల్లాలో ఉన్న రైతు పాడి అభివృద్ధి కోసము మళ్ళా ఓపెన్ చేస్తే లక్షల లీటర్ల పాలను సేకరించి దాంట్లో ఉద్యోగస్తులైతేమి రైతులైతేమి ఎంతో బాగుపడతారని చెప్పని నా యొక్క అభిప్రాయము. 2014-19 మధ్య నష్టాల్లో ఉన్న డైరీని అప్పటి టీడీపీ ప్రభుత్వం 35 కోట్లు వెచ్చించి గాడిన పడేలా చేసింది. తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం అమూల్కు కట్టబెట్టి సర్వనాశనం చేసిందని రైతులు చెబుతున్నారు. కూటమి ప్రభుత్వం ఒంగోలు డైరీని పునరుద్ధరించాలని పాడి రైతులు కోరుతున్నారు. ఎన్టీ రామారావు గారు అధికారంలోకి వచ్చి 2 లక్షల పాలు చేసేటప్పుడు దీని పౌడర్ ప్లాంట్ పెడితే బాగుండిద్దని ఆయన అనటం, ఆ తర్వాత పౌడర్ ప్లాంట్కి ఆయన శంకుస్థాపన చేయటం, ఇది మొత్తం కూడా అభివృద్ధి చెందుతూ ఉంది. 2009 దాకా బాగానే ఉంది. అక్కడి నుంచి అవకతవకలతోటి ఏ కారణాలు అయినా డైరీ కొంత నష్టం జరిగింది. ఆ నష్టాన్ని 2020 నాటికి రాష్ట్ర ప్రభుత్వం అమూల్ డైరీకి హ్యాండ్ ఓవర్ చేసింది. ఆ అమూల్ డైరీ స్థలాలు సామాన్లు కొన్ని ఎత్తుకొని పోవటం ఇట్లా చేసి ఆ డైరీని మళ్ళీ మూతపడిపోయింది. తర్వాత ప్రైవేట్ డైరీలకి గుంటూరు జిల్లా డైరీకి పాలు ఎక్కువగా సేకరణ జరుగుతూ ఉంది. అట్లా కాకుండా ప్రకాశం జిల్లా డైరీని మళ్ళీ రీఓపెన్ చేస్తే 1 సంవత్సరం కల్లా కూడా 150,000 లీటర్ల దాకా సేకరించడానికి అవకాశం ఉండిద్దని చెప్పి కలెక్టర్ గారిని రిక్వెస్ట్ చేశాము. 3 పోవులు 6 కాయలు 16 పళ్ళుగా వికసించింది సార్ ఈ డైరీ. కొన్ని సందర్భాల్లో కొన్ని ఏదో పరిస్థితుల వల్ల ఇది మూతపడింది. జిల్లాకి ఇది ఒక తలగమానికి లాంటిదండి డైరీ. దీన్ని మళ్ళీ పునరుద్ధరిస్తే పాడి రైతులు ఎంతో సంతోషిస్తారు. ప్రకాశం జిల్లా కూడా చాలా బాగుంటుంది.